అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ పేర్లను దుర్వినియోగం చేసి భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో బొడ్డెపల్లి సమీపంలోని 33 సెంట్ల భూమిపై అక్రమ రిజర్వేషన్లు జరిగాయని ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో తన కుటుంబ సభ్యుల పేర్లను ఉపయోగించి అధికారులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు వింటున్నాను కొన్ని దగ్గర అది క్లారిఫికేషన్ నర్సీపట్నం పబ్లిక్ మొత్తానికి ఇవ్వాలనే ఉద్దేశంతో పాత్రికేయ మిత్రులను నేను రిక్వెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర రమ్మంటే అందరు పాత్రికేయ మిత్రులు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే సిఏ గారి దగ్గరికి నేను వచ్చి అంటే 2-3 రోజుల క్రితమే సిఏ గారికి నేను ఫోన్ చేశాను. ఇలాగా మా పేర్లు చెప్పి కొంతమంది ల్యాండ్ల మీద కబ్జాలు చేస్తున్నారు. అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎవడన్నా కానీ ఒక రెవెన్యూ భూమిని కబ్జా చేయడం కానీ, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడం కానీ, ఫ్యాబ్రికేటెడ్ పేపర్ సృష్టించి అక్కడ అయ్యన్న పాత్రుడు గారు కుటుంబం పేరుని వాడితే మాత్రం శిక్ష దారుణంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. నేను నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు మనకి రెవెన్యూ అధికారులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నర్సీపట్నం టౌన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు తమ సంతకాలని ఫోర్జరీ చేసి వాటి ద్వారా రిజిస్ట్రేషన్కి ప్రయత్నాలు చేస్తున్నట్లు మన రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారు మనకి ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. అందులో ఒక 2 పేర్లు హరిబాబు అండ్ సత్యబాబు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఫిర్యాదు కేసు నమోదు చేసి ఈరోజు దాన్ని దర్యాప్తు ప్రారంభిస్తున్నాం. లేక